హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. ఇప్పుడైతే మనకు శ్రావణ మాసం అయితే కంప్లీట్ అయిపోయింది కదండి. ఇప్పుడు వచ్చేది భాద్రపద మాసం, అనగా మనకు ముఖ్యంగా అయితే వినాయక చవితి స్పెషల్స్ అయితే ఈరోజు నేను చేస్తున్నానండి. 3 ప్రసాదాలు ఒకే ఐటెంతో క్విక్గా అయిపోయే రెసిపీ అండి ఇదైతే. ఫస్ట్ అయితే దీనికోసం ముందుగానే బియ్యం అయితే కడిగి ఆరబెట్టుకొని పిండి అయితే చేసుకోవాలి. 1 గ్లాస్ అయినా 1 కప్ అయినా కొల తీసుకోండి. 1 కప్పు పిండికి 1 కప్పు వాటర్ మాత్రమే పడతాయండి. మరీ తడి పిండి అయితే మాత్రం 1/2 కప్ పడతాయి. కానీ ఇది కొంచెం ఆరిన పిండే కాబట్టి 1 కప్పు వాటర్కి 1 కప్పు పిండి తీసుకుంటే సరిపోతుందండి. అయితే మరీ చప్పగా ఉండడానికి నేనైతే ఇప్పుడు వాటర్లో కాస్త ఉప్పు, కొద్దిగా పంచదార యాడ్ చేసుకున్నానండి. నెయ్యి కూడా 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి, బాగుంటుంది. ఫైనలీ అయితే వాటర్ మరిగినాక ఇలా కొద్దిగా పిండి అయితే వేసుకొని కలుపుకోవాలండి. ఉండలు లేకుండా మెత్తగా కలుపుకోవాలి. చూడండి, పర్ఫెక్ట్గా అయితే వాటర్ సరిపోయినాయి. ఫైనలీ ఇలాగా 5 మినిట్స్ అయితే మూత పెట్టి ఉంచేయాలి. మంచిగా మగ్గుతుందండి పిండి అయితే. ఇప్పుడు ఈ లోపలైతే నేను కొబ్బరి బెల్లం పాకం అయితే తీసుకుంటున్నానండి. ఇది మరీ ఎక్కువ గట్టి పాకం అవసరం లేదు, కొద్దిగా తీగ పాకం వచ్చి దగ్గరగా అయిపోతే సరిపోతుందనమాట. దీనిలో కాస్త ఇలాచీ పౌడరు యాడ్ చేసుకొని కలుపుకొని పక్కకు దించుకోవాలి. ఇది కూడా రెడీ అయిపోయిందండి. ఇప్పుడైతే నేను పిండిని మంచిగా మెత్తగా అయితే పిసుక్కొని మోదకాలు అయితే ఫస్ట్ ట్రై చేస్తున్నానండి. మోదకాల తర్వాత కుడుములు లేదా అప్పాలు అంటారు మా సైడు, అవి తర్వాత పప్పు ఉండ్రాలు అయితే చేస్తానండి. ఈ 3 ప్రసాదాలు చాలా తొందరగా ఈజీగా ఎలా చేసుకోవాలో నేనైతే చూపిస్తాను చూడండి. ఫైనలీ పిండిని అయితే ఇలా గట్టిగా అస్సలు ఉండాలి లేకుండా గట్టిగా కలుపుకోవాలండి. ఎంత మెత్తగా వచ్చింది చూడండి, పిండి అయితే కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు ఈ పిండి ముద్దను తీసుకొని ఈ షేప్లో అయితే మనం లోపల స్టఫ్ పెట్టుకోవాలి. ముందుగా చేసిన అయితే కొబ్బరి బెల్లం అయితే లోపల స్టఫ్ పెట్టుకొని దీనికైతే మోదకాల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి. నా దగ్గర అయితే అచ్చు లేదండి, అందువల్ల ఏదో తెలిసిన విధంగా అయితే నేను ట్రై చేస్తున్నాను. మీ దగ్గర అచ్చు ఉంటే వేసుకోండి, పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. ఫైనలీ అయితే ఇలా మోదకాలన్నీ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడైతే మా సైడ్ ఎక్కువగా కుడుములు లేదా అప్పాలు అంటారు. ఇదే పిండిలో కొద్దిగా తీసుకొని రౌండ్గా చేసుకొని మధ్యలో హోల్లా చేసుకొని దానిలో స్టఫ్ పెట్టుకోవాలండి. పెట్టుకొని ఇవి ఫ్లాట్గా అప్పాల్లాగా వేసుకోవాలన్నమాట. ఇవి చాలామంది డీప్ ఫ్రై చేస్తారు, షాడో ఫ్రై చేస్తారు. మన ఇష్టం అండి, ఏదైనా సరే ఒక ఫ్రై అయితే చేసుకోవాలి దీన్ని, అప్పుడే బాగుంటాయి. మోమోస్ అనేవి అయితే నేను ఆవిరిలో ఉడికిస్తానండి. ఇవి మాత్రం కాస్త ఫ్రై చేస్తాను. ఇప్పుడు ఫ్రై చేసి అయితే చూపిస్తాను చూడండి. ముందుగా ఇలాగా స్టవ్ వెలిగించుకొని ఒకవైపు ప్యాన్ పెట్టుకోండి, ఒకవైపు మోదకాల కోసం అయితే వాటర్ పెట్టుకోండి. వాటర్ మీద ఇలా చిల్లులది అయితే పెట్టుకోవాలి. వీటిని అయితే కొద్దిగా ఆయిల్ వేసి అయితే ఈ అప్పాలను అయితే కాల్చుకుంటున్నానండి. ఇవి కూడా స్టీమ్లో అప్పాలను కూడా పెట్టుకుంటారు. అవి పెట్టుకుంటే మా సైడ్ కుడుములు అంటారనమాట. అయితే నేను ఎప్పుడు కూడా ఇలాగ ఫ్రై చేస్తాను, అందుకని నేను ఫ్రై చేసి చూపిస్తున్నాను. నెక్స్ట్ ఈ మోదకాలను అయితే ఇలా స్టీమ్లో అయితే కాసేపు ఒక 10 మినిట్స్ అయితే ఉడికిస్తానండి. ఫైనలీ 2 కూడా రెడీ అయిపోయి నాకు. ఇవి చూడండి, గోల్డెన్ కలర్గా 2 వైపులా వేగితే చాలు, చాలా టేస్టీగా ఉంటాయి. నెక్స్ట్ మోదకాలు కూడా రెడీ అయిపోయాయండి. చాలా సాఫ్ట్గా ఉన్నాయండి, పట్టుకోవడానికి చాలా నీట్గా అయితే వచ్చాయి. టేస్ట్ కూడా బాగా వచ్చాయంట. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేను ఉండ్రాలు అయితే ప్రిపేర్ చేసుకోవాలండి. మా సైడ్ ఆంధ్ర సైడ్ ఎక్కువగా పప్పు ఉండ్రాలు అయితే పెడతామన్నమాట. ఈవినింగ్ అయినప్పటికీ చాలా పప్పు ఉండ్రాలు అయితే చేస్తామండి. ఫైనలీ పప్పు ఉండ్రాల కోసం అయితే ఉండ్రాలను ఇలాగైతే ప్రిపేర్ చేసుకున్నాను. తర్వాత దీనికైతే కందిపప్పు వాడతామండి. కందిపప్పుని తీసుకొని దోరగా వేయించుకోవాలండి, మంచి సువాసన వచ్చేదాకా వేయించుకోవాలన్నమాట. ఒక గ్లాసు, ఏ గ్లాస్తో రైస్ తీసుకుంటామో ఆ గ్లాస్తో పప్పు వేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది, సరిపోతుంది కూడా. ఇప్పుడు ఈ పప్పు అయితే ఫైనలీ నీట్గా ఫ్రై అవ్వాలండి, బాగా ఫ్రై అవనివ్వాలి. గోల్డెన్ కలర్ కొద్దిగా వచ్చిందంటే చాలు. వాటర్ వేసుకొని కుక్కర్ పెట్టి ఒక 5 విజిల్స్ రానిస్తే పప్పు మెత్తగా ఉడుకుతుందండి, మంచి స్మెల్ కూడా వస్తుంది మీకు. నెక్స్ట్ అయితే ఇంకొక వైపు అయితే నేను బెల్లం కరిగించుకుంటానండి ఉండ్రాల కోసం. ఇప్పుడైతే బెల్లాన్ని కరిగించుకుంటున్నాను చూడండి. 1 గ్లాస్ వాటర్ వేసుకొని బెల్లాన్ని అయితే కరిగించుకుంటున్నాను. ఇది కూడా క్వాంటిటీ ఎలా తీసుకోవాలంటే 1/2 కిలో రైస్ తీసుకుంటే
పావు అద్దపావు బెల్లం అయితే తీసుకోవాలండి. ఎందుకంటే పప్పు ఇవన్నీ వేస్తాం కాబట్టి కాస్త చప్పగా అనిపిస్తుంది కాబట్టి పావు అద్దపావు అలా తీసుకోవాలండి. పావు కిలో కంటే కాస్త ఎక్కువ తీసుకోండి సరిపోతుంది. ఫైనలీ వాటర్ వేసుకున్నాక మరిగినాక ఇలాగా ఉండ్రాలన్నీ యాడ్ చేసుకోవాలన్నమాట. అయితే మెయిన్ ఏంటంటే ఈ బెల్లం నీళ్ళలోని ఈ ఉండ్రాలు కాసేపు మనము ఇలా ఉడకనివ్వాలండి. లేదంటే మనకు కొద్దిగా పచ్చి స్మెల్ అయితే వస్తుంది నోట్లో వేసేటప్పుడు ఉండ్రాలు. అలా స్మెల్ రాకుండా ఉండాలంటే ఇవి బాగా ఒక 5 to 10 minutes అయితే మీరు ఈ బెల్లం నీటిలోనే బాగా ఉడకబెట్టాలన్నమాట. చాలాసేపు నేనైతే ఉడికించానండి. ఫైనలీ కొబ్బరిని ఇలా తురిమేసి కొద్దిగా నెయ్యి వేసుకొని వేపి అయితే తీసుకున్నాను. అది కూడా యాడ్ చేసుకున్నాను. అది కాస్త ఉడికే వరకు ఈ పప్పు కూడా ఉడికిపోయిందండి. ఇప్పుడు పప్పు అయితే తీసేస్తున్నాను అనమాట. పప్పును తీసేసి బాగా మెదుపుకోవాలండి. ఇలా బాగా మెదుపుకోండి. ఇలా బాగా మెదుపుకున్నాక మరుగుతున్న బెల్లంలోన ఇది యాడ్ చేయాలి. ఇప్పుడు చూడండి నేను దానిని దీనిలో యాడ్ చేస్తున్నాను. నాకు తప్పాలు చాలా చిన్నగా అయిపోయింది, అందుకని దీన్నే దానిలోకి యాడ్ చేశాను అనమాట. ఫైనలీ ఉండ్రాళ్ళు అయితే రెడీ అవుతున్నాయండి. ఇప్పుడు పప్పు బెల్లం అంతా కలిపి ఒక 10 minutes సిమ్లో ఉడకాలండి. చూడండి కలర్ ఎంత బాగా చేంజ్ అయింది కదా. ఫైనలీ అయితే రెడీ అయినట్టే. కానీ ఇప్పుడు ఒక కొద్దిగా ఇలాచీ పౌడరు, కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఫైనలీ అయితే కంప్లీట్గా అయితే ఉండ్రాలు కూడా రెడీ అయిపోయినాయండి. మా సైడ్ ఎక్కువగా పప్పు ఉండ్రాలు చేసుకుంటామండి. మార్నింగ్ అయితే పాలుండ్రాలు పెడతారు వినాయక చవితి రోజు, సాయంత్రం వచ్చేసి ఇలా పప్పు ఉండ్రాలు చేస్తారు. అందరూ ఊరంతా ఒకటే రెసిపీ అండి, వేరే వేరే రెసిపీలు అయితే ఉండవు. నా చిన్నప్పటి నుంచి కూడా మా ఊర్లో సాయంత్రం అయ్యేటప్పటికైతే ఒక తప్పేలు నిండుగా పప్పు ఉండ్రాలు చేస్తారు. మరుసటి రోజు కావడం మార్నింగ్ అయితే ఇంకా టేస్టీగా ఉంటాయి అనేసి అవి మర్నాడు అయితే ఎక్కువగా తింటారనమాట. మేము కూడా అలాగేనండి, నైట్ కంటే చల్లగైనాక ఎక్కువగా దీన్ని తింటాము. ఫైనలీ అయితే 3 రకాల ప్రసాదాలు కూడా మనం 1/2 అవర్లో అయితే రెడీ చేసుకోవచ్చు. చూడండి ఫైనల్గా అయితే రెడీ అయిపోయి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.